హాయ్ అండి. మీలో కారం అన్నం గురించి ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి. నేనైతే అన్నం ఎప్పుడైనా మిగిలిపోయిందనుకోండి కొంచెం, అందులో కారం, ఉప్పు, నూనె వేసి తింటాను. అంతేగాని ఇలా ఎప్పుడు ట్రై చేయలేదండి. తాలింపు వేసి ఈసారి ట్రై చేస్తున్నాను. టేస్ట్ ఎలా ఉందో చూడాలి. ఇక్కడ కారం తక్కువగా వేసానని చూడకండి. ఇది కారం తక్కువైనా సరే ఘాటు ఎక్కువ అన్నమాట. అంటే చూడ్డానికి కలర్ఫుల్గా లేకపోయినా సరే కొంచెం కారం ఎక్కువగా ఉంటుంది. కలిపి పక్కన పెట్టుకొని ఇప్పుడు నెక్స్ట్ ఒక కడాయి తీసుకొని అందులో ఆయిల్ వేశాక ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు, పల్లీలు, అలానే ఎండుమిర్చి ఇవన్నీ వేగిపోయిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలండి. ఇక్కడ నేను కరివేపాకు అయితే వేయలేదు, ఇంట్లో లేక. ఒకవేళ ఉంటే మీరు వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో ముందుగా మనం కలిపి పెట్టుకున్న అన్నాన్ని వేసి 2 నిమిషాలు ఇలా కలిపేస్తే చాలండి. మనం ముందుగా కారం అవి వేసాం కదా, ఆ పచ్చివాసన పోయి ఒక రకమైన మంచి వాసన అయితే వస్తుందండి. ఫైనల్గా వేడి వేడి కారం అన్నంలో పక్కన ఒక ఉల్లిపాయ పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది.